మా పార్టీ మాతో పాటు రాష్ట్రంలో జరిగిన డిఎస్సి ఎగ్జామ్స్లో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో అందులో జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. వాళ్ళందరితో కలిసి గత కొన్ని రోజులుగా మేము డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, లీకేజీలు జరిగాయి, ఉద్యోగాలు నమ్ముకున్నారు, డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, వీడియో కాల్స్ కూడా ఉన్నాయి, మీరే చూశారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరగాలి అని చెప్పి మేము వచ్చి మరి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సంబంధిత మంత్రి తప్పుకోవాలి ఆ బాధ్యత నుంచి అనేది మా ప్రధానమైన డిమాండ్. దాని మీద వచ్చి పలు విధాలుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి మరి విద్యాశాఖ మంత్రి కానీ, లేదు ఆ వెన్నుపోటు పార్టీలో ఉన్న నాయకులు కానీ ఇష్టారాజ్యంగా వారు మాట్లాడారు. నిన్న వరకు పెద్ద పెద్ద మాటలు చెప్పారు వాళ్ళు. ఇగో ఇది చేస్తాం, అధికారులతో వచ్చి ఇది ఎవరిని ఇచ్చాము, అది ఎవరిని ఇచ్చాము, మనలో సమావేశాలు శాసనసభ వచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు విద్యామంత్రి. కౌన్సిల్లో వచ్చి మేము ఉదయం నుంచి డిమాండ్ చేస్తున్నాం దాని చర్చ జరగాలి. బీఎస్సీ మీటింగ్ ఏదో జరిగింది, బీఎస్సీలో కూడా డిమాండ్ చేస్తాం. పోనీ ఇవాళ పెట్టలేదు, రేపు పెట్టండి అది చర్చ అని. 20వ తారీఖున పెడతారంట చర్చ. అది పెడతారో పెట్టరు, ఎందుకు ఆఖరి రోజునాడు అంటే తోక ముడుచుకొని ఈ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి, అవకతవకలు జరిగాయి కాబట్టి, ఉద్యోగాలు వచ్చి స్పోర్ట్స్ కోటా వచ్చి ఉద్యోగాలు వచ్చి అన్నీ అమ్ముకున్నారు కాబట్టి, దాంట్లో శాంటిటీ ఎక్కడ కనిపించింది కాబట్టి వాళ్ళు వచ్చి ఇది పెట్టట్లేదు. ఎందుకు పెట్టరు చెప్పండి? మీరు మీ ప్రతి అడగండి. మరి రోజు రండి, డిబేట్ రండి, చర్చిద్దాం రండి అని చెప్పారు కదా. మేము మా పర్సనల్ సరిపోవా మా సభ్యులందరూ ఉన్నాం చర్చించడానికి? మీకు ఏంటి దొంగగిరి అంత విడ్డూరం అండి. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళంట ఏదైతే డిఎస్సి బస్సు మనం నిర్వహిస్తున్నప్పుడు ఎస్సీఆర్టీను కన్వీనర్కి బాధ్యతలు, అలాగే డిఎస్సి కన్వీనర్ బాధ్యతలు ఎందుకే ఒకరినే పెట్టావు, వారొకరు వీరొకరు ఉండొచ్చు అంటే ఉంటే తప్పేటి. దేశం గుడ్డిపోయింది, రాష్ట్రం గుడ్డిపోయింది. ఎందుకు అక్కడ ఎక్కువ ఒకే మనిషిని పెట్టుకొని మనం ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చనే ఆలోచన మా తాలూకా ఇది డిమాండ్. దానికోసం ఈ అక్రమాలు జరగడం కారణం దానికోసమే చేస్తారు. మేము వ్యక్తులను ఆపాదించట్లేదు. ఎందుకు ఎత్తున పెట్టుకోవాలి అంటే ఒకరిని పెడితే తప్పు ఏంటి? ఎప్పుడైనా ముందు ఎప్పుడైనా జరిగారుగా చెప్పండి. ఎప్పుడైనా జరిగితే లేదా దేశం రాష్ట్రం కొట్టుపోయిందా? ఎఫిషియెంట్ అధికారులు లేరా? చేసే మనుషులు లేరా? అందుకే అపోవాలి. దాంతోపాటు ఈ నవీన్ అనే అబ్బాయి అవుట్ సోర్సింగ్ అబ్బాయి వచ్చి ఉద్యోగానికి వెళ్ళాడు. ఆ అబ్బాయి పరీక్ష రాశాడు. ఏం చెప్తారు విద్యాశాఖ మంత్రి? అసెంబ్లీలో నేను టీవీలో చూశాను, నోట్ ఇచ్చాను, నోట్ తెప్పించుకొని చూశాను. ఏం చెప్తాడు అతను? ఆయనకు వచ్చి ఎన్ఓసి అప్లై చేయలేదు, పరీక్ష రాశాడు, అందుకే అతను పక్కన పెట్టామని. అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఎన్ఓసి అవసరమా చెప్పండి? తిరిగి పోయి నేర్చుకుంటాను, తెలుసుకుంటాను. ఏ జీవోలో ఏ చట్టం ఉందో చెప్పని తెలుసుకుంటాను.
ఈ విడ్డోలు తీసుకుంటాను. మరి ఆయనకు వచ్చి సెకండ్ ర్యాంక్ ఇచ్చారు, మెరిట్ లిస్ట్లో పెట్టారు. మళ్ళీ తర్వాత దాన్ని మార్చారు, ఆ ఐడిని వచ్చి బ్లాక్ చేశారు. ఎందుకు చెప్పేసి వచ్చింది? స్వయంగా అతనే కదా నీకు మెయిల్ ఇచ్చాడు ఆఫీస్కి, స్వయంగా అతనే కదా కోర్టుకు వెళ్ళాడు. జరిగిందని చెప్తున్నా, నేను చెప్పలే కదా. ఇదేమి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆపాదించింది కాదు, లేదు మా కౌన్సిల్ సభ్యులు మీ ఎవరు ఆపాదించింది కాదు, లేదు వ్యక్తిగతంగా మొత్తం ఆపాదించింది కాదు. చెప్పండి, ఇది ధర్మం ఇది? ఇది ఎస్ఎంఎస్లో నుంచి వాళ్ళు పంపారు. ఎస్ఎంఎస్లో పంపొచ్చు, కానీ పంపే ముందు మెరిట్ లిస్ట్ వచ్చి నువ్వు ప్లేస్ చేస్తే ఇంకా కేర్ తీసుకోవడానికి ఎస్ఎంఎస్ పంపడం అనేది, పంపితే ఇంకా పాప మా అభ్యర్థికి తెలియపోద్ది అంటే న్యాయం ఉంది. కానీ మెరిట్ లిస్ట్ ఉండదంట. మరి మీకు ఉద్యోగం వచ్చింది, మీకు రాలేదు. మీకు రాకపోతే నీకంటే ఎవరికి వచ్చింది, పక్కడికి వచ్చింది తెలుసుకోవాలి కదా మీరు. మార్క్స్ ఎందుకు వచ్చాయండి, ఎలాగేడింది, మా ప్రతి పిల్లవాడా కాదా అనేది క్లాస్మేట్గా వాడి కాంటెంపరీగా అతని కొడుకుగా తెలుస్తుంది కదా. మమ్మల్ని కామన్ సెన్స్, దాని నిర్ధారణ కామన్ సెన్స్. ఎందుకు లిస్ట్ పెట్టలేదు, మెరిట్ లిస్ట్ ఎందుకు దాచుకోలేదు? ఇంకా ఇక్కడ వచ్చాయంటే అది పర్వాలేదంట. ఎస్ఎంఎస్ నేరుగా పంపారు, నేరుగా ఎస్ఎంఎస్ ముందు అవన్నీ పెడితే ఎస్ఎంఎస్ అనేది ఎక్స్ట్రా చేయాలి. ఎప్పుడు ఏమైనా మిస్ అయిపోతే రేటో పాపం ఎందుకు మిస్ అవ్వకూడదు కదా అని పెట్టాలి. ఎక్స్ట్రా కేర్, మా సోదరులు చెప్పండి, ఎక్స్ట్రా కేర్ అది లేదు, ఇదే కేర్. ఆలోచించండి, రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి. నేను వచ్చి మాట్లాడుతుంది మా సోదరులు, మా మీడియా సోదరులతో కాదు, రాష్ట్ర ప్రజలకు తెలియాలని, వాస్తవాలు తెలియాలని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. ఎలాగా మండలంలో తెచ్చుకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాం, అంతేకాదు. స్పోర్ట్స్ కోటా వచ్చి ఇచ్చాము, పరీక్ష పైన ఉద్యోగాలు ఇచ్చాము అని ఎగ్జామ్లో అవుతుంది చెప్పారు. చూసండి, పివి సింధు గురించి చెప్పారు. పివి సింధు గురించి చెప్పారు. ఈ 383 మంది పివి సింధులతో ఈక్వల్ అంట. నవ్విపోతారండి, గొడ్డుపోద్దండి. ఏదైనా సరే కోటా ఇచ్చినప్పుడు, ఏదైనా సరే వచ్చిన స్పోర్ట్స్ కోటా కానీ, ఎస్సీ కోటా కానీ, బీసీ కోటా కానీ, ఎస్టీ కోటా కానీ, లేదా ఎకనామిక్ రికగ్నిషన్ కోటా ఇచ్చినప్పుడు ఆ కోటాలో ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చాయి చూసుకొని ఆ కోటా సర్టిఫికేట్ పెట్టుకొని వాళ్ళకి వచ్చి ఇవ్వడం అనేది అది. అలాగే డిఎస్సి కోట కూడా అదే, అలాగే స్పోర్ట్స్ కోట కూడా పరీక్షకి వెళ్ళక్కర్లేదు అనేది. ఇది ఇక్కడ దానికి మళ్ళీ ఆయన వచ్చి ఆయన రాస్తాడు, ఏమని ఇస్తాడు స్టేట్మెంట్, డిఎస్సి స్కోర్ ఈజ్ నెవర్ కన్సిడర్ ఫర్ మెరిట్ అంట. డిఎస్సి స్కోర్ అంట, మార్కులు అంట ఈ సర్టిఫికేట్కి ఎప్పుడు కూడా చేయలేదంట, కన్సిడర్ చేయలేదంట. ఏమనుకోవాలా, ఎంత నిర్లక్ష్యం, ఎంత ఇర్రెగ్యులారిటీ ఎంత కనిపిస్తుంది. ఇవన్నీ నేను వాళ్ళు ఇచ్చిన కాగితాల్లో ఉన్నది, నేనేం నా సొంత కవిత్వాలు కాదు, ఇదేమి నేను ఆపాదిస్తున్న మాటలు కాదు, వాస్తవాలు. ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు. ఏంటిది అది? ఇంకెందుకు ఆడియో టేపులు వచ్చాయి, నేను 14 లక్షలు కట్టు, 16 లక్షలు కట్టు, 18 ఎంతమంది మీద నువ్వు చర్య తీసుకొని ఎంతమంది అరెస్ట్ చేస్తావు? ఎందుకు ఆ పేర్లు ఎవరు ఎందుకు బయట పెట్టలేదు? వాళ్ళకి వచ్చి ఏం చెప్తున్నావు?
అదికొచ్చి ఏం చెప్తున్నావు? ఎవరు అనుమానితులు ఏంటి? వాళ్ళు వీడియోలో మాట్లాడుకుంటే, వాళ్ళు ఫోన్ కాల్లో మాట్లాడుకుంటే వాళ్ళు తీసుకొచ్చి నువ్వు చెప్తే అనుమానితులా? సో అండ్ సో పర్సన్ ఈ మాట్లాడి 14 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఉద్యోగానికి అడిగాడు, అందుకే అతని మీద చర్య తీసుకుని ఎందుకు చెప్పలేదు? పేరు ఎందుకు చెప్పట్లేదు? ఆ పేరు చెప్తే ఎవరికి ఇచ్చారో ఆ పేర్లు బయటకు వస్తాయని మొత్తం భాగవతం బయటపడుతుంది. ఆ చిన్న ఆ ఎలుగుని పట్టుకుంటే పెద్దలందరూ బయటకు వస్తారండి. అందుకే మేము అడుగుతున్నాం దీని సిబిఐ దర్యాప్తు చేయాలని, థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలని మేము అడగలే. ఇది ఉత్తరే మేము అడగట్లేదు. సిబిఐ దర్యాప్తు మీరు అనొచ్చు, ఏమండి సిట్టు లోకల్ పోలీస్ మీద నమ్మకం పోయింది కదా, మీకే తెలుసు కదా లోకల్ పోలీస్ ఏ రకంగా ఉన్నదో, రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసు కదా. వాళ్ళు చేస్తున్న రోజువారీ కార్యక్రమాలు ఏటో, మన ఊరిలో వాళ్ళు చేస్తుంది ఏటో, ఏకపక్షంగా ఏ రకంగా పార్టీ పరంగా, ఏ రకంగా వ్యక్తుల పరంగా, ఏ రకంగా అవినీతితో కార్యక్రమాలు చేస్తారు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీని. అందుకే సిబిఐ ఎంక్వైరీ చేసిన ప్రతి సంబంధిత మంత్రి అక్కడ ఉండడానికి వీల్లేదని అడుగుతున్నాం. అందుకంటే మేమేంది అడిగితే వీళ్ళు ఇందాక బిఎస్ఓ చెప్తున్నారు, గ్రూప్ 2 మీద గ్రూప్ 1 మీదకి వచ్చే చర్చించండి, దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ అయ్యింది. తప్పులు చేస్తే వాళ్ళ మీద కూడా తీసుకుంటే మాకు అభ్యంతరం లేదే. ఎవరు తప్పు చేసినా తప్పే, దాంట్లో ఇన్వాల్వ్ అయిన తప్పే, దాని మీద చర్య తీసుకోవాలని మా కోరిక, మా డిమాండ్. మాకు అభ్యంతరం చేయండి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయింది, దాని మీద సిబిఐ ఎంక్వైరీ